ఆమె ఆస్తులు వచ్చేసరికి 4,000 కోట్ల పైనే ఉన్నాయంట. అంటే 1,562 ఎకరాలు స్థలాలకి సంబంధించి డాక్యుమెంట్స్, 27 కిలోల బంగారపు వజ్రాభరణాలు, 10,000కు పైగా పట్టు చీరలు, ప్లస్ 750 జతల చెప్పులు, ఇంకా విలువైన గడియారాలు, అంటే చేతి గడియారాలు కానీ ఇంకా విలువైన వస్తువులు అందులో చాలా ఉన్నాయంట. ఇవి మొత్తం కలుపుకుంటే 4,000 కోట్ల పైనే ఉందంట అంచనా. సో ఇప్పుడు కర్ణాటక స్పెషల్ కోర్టు ఫిబ్రవరి 14th, 15th లోగా ఈమె ఆస్తులన్నీ ఆల్రెడీ 2014లో సిబిఐ ఆధ్వర్యంలో కర్ణాటక గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ఇప్పుడు అవన్నీ కూడా తమిళనాడు గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి కర్ణాటక స్పెషల్ కోర్ట్ అనేది జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ నెల ఫిబ్రవరి 14, 15 తేదీల్లో స్వాధీనం చేసుకోవాల్సిందిగా తీసుకొని వెళ్ళాలని చెప్పేసి ఆర్డర్స్ అనేది పాస్ చేశారు.